నువ్వు వచ్చిన పరిస్థితుల్లో నుండి అంటే 2 విధాలు ఉంటాయిలే. మాక్సిమం మెజారిటీ ఆఫ్ పీపుల్ అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చినప్పుడు అవును మేడం. నేనెంత సంపాదించాను, అదే నా ఫ్యామిలీని ఎంత బాగా చూసుకున్నాను, అదే. నా తల్లిదండ్రుల్ని ఎంత సుఖపెట్టాను అవును అన్నదే అవును ఆలోచిస్తాను. అవును అవును. కానీ నువ్వు వీటన్నిటితో పాటు నీ ఊరిని ఆలోచిస్తున్నావు అదే చూడు. అదే అంటే నువ్వు అంటే ఇప్పుడు నేను కూర్చోబెట్టి పొగిడి అదే అదే నిన్ను అదే నేను ఇబ్బంది ఇబ్బంది నా నుంచి పొగడతా ఉంటే. ఇబ్బందిగా ఇబ్బంది ఫీల్ చేయాలని కాదు, ఆ, నువ్వు రియలైజ్ అవ్వాలి. అదే. ఇప్పట్లో నీలాగా ఆలోచించే వాళ్ళు నిజంగానే చాలా అరుదుగా ఉన్నారు. అది పెరుగుతున్న ధరల వల్ల కానీ, పెరిగిన ధరల వల్ల కానీ వాళ్ళకి సరిపోవడమే కష్టంగా ఉంది. అదే 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 ఒక ఇల్లు కొనడం అనేది అవును. 40,000 దాటితే గానీ ఇప్పుడు అవ్వట్లేదు. అవట్లే అవట్లే అవును అలాంటి పరిస్థితుల్లో ఆ 2 లక్షలు ఎంత ఉపయోగకరమో, అవును చిన్న చిన్న పిల్లలు నీకు అవును 5 లోపు పిల్లలు అయితే అవును అది సేవ్ చేస్తే ఫ్యూచర్లో ఎంత యూజ్ అవుతుందో కూడా నాకు తెలుసు. అదే అదే మేడం. అలాంటిది ఊరి గురించి ఆలోచించావు అంటే ఇది నిన్ను పొగడ్డం కాదు. అలాంటి మైండ్ సెట్ నీకు ఇచ్చిన మీ పేరెంట్స్దా లేకపోతే దేవుడిదా, నువ్వు వాళ్ళకైతే ఆ ఆలోచన పుట్టించినందుకు నువ్వు ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి. అవును అవును అవును